ఈరోజు శనివారం అంటే మనకి ప్రత్యేక కార్యక్రమం అండి. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మీకు వచ్చిన పాట కానీ పద్యం కానీ వేమనది ఇంకా ఏదైనా సామెతలు శ్లోకాస్ ఏదైనా కూడా మీకు వచ్చింది ఇక్కడ పాల్పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే, ఓకే మాస్టర్స్, ఎవరు ఫస్ట్ అన్మ్యూట్ చేసుకుంటారు? అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. అన్మ్యూట్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి సార్. లక్ష్మీపతి సార్. ఓకే, ఓకే, ఓకే సార్. ఓకే, భిక్షపతి సార్, మీరు ఈరోజు ఏం చెప్పడానికి వచ్చారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్. సమస్త గురుమండలికి గురువు గారికి జూమ్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామం. కాన్సెప్ట్ అంటే ఏం లేదు మేడం, పర్లేదు ఏదైనా చెప్పండి. జూమ్ సెషన్ కు అంటే ధ్యానంలోకి వచ్చి 3 years అవుతుంది మేడం. 3 years కంప్లీట్ అయింది. మన మహావతార్ ఫౌండేషన్ లో 1 year అవుతుంది మేడం. లాస్ట్ 2024 ఆగస్ట్ లో జాయిన్ అయ్యాను మేడం. ఆగస్ట్ అంటే 1 year అవుతుంది మేడం. స్పిరిచువాలిటీ అనేది చాలా గొప్పది మేడం. దీంట్లో కంటిన్యూషన్ అవ్వడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి, కానీ మనకు నష్టం వచ్చేది మాత్రం ఏం లేదండి. స్పిరిచువాలిటీ అనేది మన మానవ జీవితంలో చాలా గొప్పది అని నా ఉద్దేశం మేడం. మేడం ఒకటి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తున్నాను. తప్పకుండా సార్. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పర్యర్యతే త్వం శోచితుమర్హసి. ఇంకొక శ్లోకం చెప్తాను మేడం. చూసుకుంటే అయినా పర్వాలేదండి, చదివి దాని భావం చెప్పండి. క్లైంబం మాస్మాగమహం పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తపోతిష్ట పరంతప. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సార్కి ఒకసారి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్, నెక్స్ట్ విపులా మేడం, అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సూర్యశేఖర్ సార్, జయశ్రీ మేడం, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఏదైనా మీకు వచ్చిన పాట కానీ పద్యం కానీ శ్లోకం కానీ ఏదైనా పాల్పంచుకోవచ్చండి. ఓకేనా, అన్మ్యూట్ చేసుకోండి. కృష్ణ సార్, మాట్లాడండి సార్. కృష్ణకుమారి మేడం, రవి సార్, వెంకట ప్రసాద్, లావణ్య మేడం, ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. నేమ్స్ పిలవాల్సిన అవసరం లేదు, మీరే ముందుకు రావాలి. ఇది శనివారం అంటే మనందరి ప్రోగ్రాం అన్నమాట. కృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకొని.
సుమా మేడం. రాఘవయ్య సార్, ఎవరైనా సరే. రాఘవయ్య సార్ మాట్లాడండి సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. పొడుపు కదా. ఓకే, అందరూ అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. పాలున్నా బాలింతన కాదు, జడలున్నా జటాధారిని కాదు, నేనెవరిని? మర్రి చెట్టా సార్? మర్రి చెట్టు కరెక్ట్ ఆన్సర్ అండి. పెద్ద ఇంట్లో పొట్టివాడిని, నిలబడితే నిండా నేనే, నేనెవరిని? దీపం. కరెక్ట్ ఆన్సర్. మొదట చప్పన, నడుమున పుల్లన, కొనన కమ్మన, నేనెవరిని? మొదట చప్పన, నడుమున పుల్లన, కొసన కమ్మన. మాస్టర్స్ అందరూ అన్మ్యూట్ చేసుకోండి. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? దోసకాయ సార్. కాదండి. మొదట చప్పగా ఉంటుంది, మధ్యలో వచ్చేసి పుల్లన ఉంటుంది, కొచ్చకు వచ్చేసరికి కమ్మగా ఉంటుంది. ఏమిటది? మనం Close, sir. నిత్యం మాస్టర్ మనం నిత్యం వాడుతున్న ఒకే పదార్థాన్ని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాం. క్లూ వచ్చేసి చింతపండు. కాదండి. పాలు, మీగడ, పెరుగు, వెన్న, నెయ్యి. అది కరెక్ట్ ఆన్సర్ అండి. పాలు, పెరుగు, నెయ్యి. ఓకే. రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల ఉంచుకోవాల్సింది. ఎవరి దగ్గర? రాజు సైతం ఒకరి దగ్గర తల ఉంచుకోవాల్సింది. రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల ఉంచుకోవాల్సిందే. భగవంతుడా? గురువుల. కాదండి. కాదండి. మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి సహజంగా ఏంటంటే సాయి బ్రాహ్మణుల వద్ద. కరెక్ట్ ఆన్సర్ సార్. సాయి బ్రాహ్మణుల దగ్గర, మంగళి దగ్గర. బార్బర్స్. ఓకే. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది. ఏమిటది? రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది. ఏమిటది? మాస్టర్ సైడ్ ఉంది ఎవరికన్నా? క్లూ వచ్చేసి సీజనల్ గా వచ్చేవి. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది. సీజనల్ గా వచ్చాయంటే ఫ్రూట్సా, కూరగాయల, అట్లా చెప్పాలి. అలా చెబితే ఆన్సర్ వచ్చేసి అందులో సీజనల్ గా ఏమేమి వస్తాయి? ఇవి ప్రకృతి సిద్ధమైనవి. శనక్కాయలు. ఆ? శనక్కాయలు ఉంటాయి కదా సార్, వేరుశనగ. కాదు కాదు. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది. మనకి సీజనల్ గా ఆటోమేటిక్ గా వస్తూ ఉంటాయి కాలంతో పాటు. వాటిని ఎవరు ఆపేవి కాదు. క్లూ వచ్చేసి మాస్టర్స్ అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయండి. హోస్ట్ ఎవరికైనా మేడం. idea ఉందా? జలుబు, దగ్గు, జ్వరము. కాదండి. అలాంటిది ఇది కూడా. ఇది ప్రకృతి సిద్ధమైనవి. మాస్టర్స్ ఐడియా ఉందా? ఆన్సర్ వచ్చేసి ఎండా, వాన, చలి. దగ్గర ఆన్సర్ ఎండా, వాన, చలి. ఇష్టంగా తెచ్చుకుంటారు కానీ చంపి ఏడుస్తారు. ఏమిటది? ఉల్లిపాయ. ఇష్టంగా ఉల్లిపాయ. ఉల్లిపాయ కరెక్ట్ ఆన్సర్. చాలా ఉంది కానీ కోతిని కాదు, నామము ఉంటుంది కానీ పూజాని కాదు, నేనెవరిని? ఉడత. కరెక్ట్ ఆన్సర్. అందరినీ పైకి తీసుకువెళ్తుంది కానీ తాను మాత్రం క్రిందే పైకి వెళ్ళదు. తను మాత్రం పైకి వెళ్ళదు. అందరిని అయితే పైకి తీసుకెళ్తుంది. నిచ్చెన కరెక్ట్ ఆన్సర్. టిక్కు టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి. ఏమిటది?
టిక్కుల బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి. ఏం బండి అది? మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? బ్రేకులు ఏంటిదా? మేడం బ్రేకులు లేనిది ఏంటబ్బా అని ఆలోచిస్తుంది. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? సార్ క్లూ వచ్చేసి ఇది కాలాన్ని తెలియజేస్తుంది. గడియారం. గడియారం correct answer. ఎర్రని ముక్కు తెల్లని ఒళ్ళు పొడుగ్గా పుట్టి పొట్టిగా పెరుగుతుంది. ఏమిటది? ఎర్రని ముక్కు తెల్లని ఒళ్ళు పొడుగ్గా పుట్టి పొట్టిగా మారుతుంది. ఏమిటది? నీడనా సార్? కాదండి. ఏమో ఇవ్వండి సార్. క్లూ అంటే ఇది మనకి వెలుతురుని ఇస్తుంది. దీపం. సూర్యుడు 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 అండి. కాదు. దీపం అనేది ఒక రకమైన ఆన్సర్ కానీ అది కాదు. కొవ్వొత్తి. కొవ్వొత్తి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. 4 కాళ్ళు ఉన్నాయి కానీ జంతువుని కాదు. శరీరం అంతా రంధ్రాలు ఉన్నాయి కానీ వలను కాను. నేనెవరిని? మంచం. ఎవరికన్నా? మంచము. మంచం కరెక్ట్ ఆన్సర్ అండి. ఆకాశం. కాదు మంచం కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఆకాశానికి కాళ్ళు ఉండవు కదండి, మంచానికి కాళ్ళు ఉండవు. నీతో దెబ్బలు తింటాను, నిలువునా ఎండిపోతాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను. నేనెవరిని? మాస్టర్ ఐడియా ఉంది ఎవరికన్నా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్. నీతో దెబ్బలు తింటాను, నిలువునా ఎండిపోయాను, నిప్పుల గుండము తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను. నేనెవరిని? మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? గుడారం. క్లూ ఏంటి సార్? కట్టెలా? కట్టెలు కాదు, పెట్టు. వచ్చేసి మనకి జంతువుల నుంచి వస్తుంది. పిడకనా? పిడక కరెక్ట్ అండి. పిడక. పిడక వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఓకే. నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుని పిలుస్తాను. నేనెవరిని? నన్ను కొడితే ఊరుకోను. గంటనా? గంటనా సార్? గంట కరెక్ట్ ఆన్సర్. ఓకే. నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వస్తాను, సూర్యుడితో వెళ్ళిపోతాను. నేనెవరిని? నీడనా? నీడ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే. సందు గాని సందు సందు గాని సందు ఏమి సందు? మాస్టర్స్ శ్రీలక్ష్మి మేడం రాలేదు సార్. శ్రీలక్ష్మి మేడం అయితే టక్క చెప్పేది. మీరు కూడా చెప్పారు. అసలు అన్నాను సార్ ఆల్రెడీ. సందు కరెక్ట్ ఆన్సర్ అండి. పండ్లున్నా నోరు లేనిది ఏమిటది? పండ్లు ఉన్నా కానీ నోరు లేనిది ఏమిటది? దువ్వెన. కాదండి, అలాంటిది ఇది కూడా. ఆకారం అయితే కొంచెం మించు అలానే ఉంటుంది కానీ అదైతే కాదు. పండ్లున్నా నోరు లేనిది ఏమిటది? ఆన్సర్ వచ్చేసి దీన్ని ఏదైనా రెండింటిని ఖండించడానికి అంటే వేరు చేయడానికి ఉపయోగిస్తారు. కత్తెర కాదండి. చిమ్మట. చిమ్మట కాదు. ఇంకేంటబ్బా? పోయటానికి ఉపయోగిస్తారు. బ్లేడు. ఏం బ్లేడు? రంపము. బ్లేడ్ కట్టర్. నెయిల్ కట్టర్. అరే రంపం అంటే చాలా పెద్దగా ఉంటది, చిన్నగా ఉంటది అంతే కదా. దానికి పళ్ళు ఉంటాయి, బ్లేడ్ కి పళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? గట్టిగా. చక్కగా సార్ మ్యూట్ చేయండి. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది. ఏమిటది? చక్కగా పెట్టడానికి వీలవుతుంది కానీ తీయటానికి పోతే చెరిగిపోతుంది. ఏమిటది? మంచం.
మంచము. మంచు. స్నో. కాదండి. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది. మాస్టర్ ఐడియా ఉంది ఎవరికన్నా? క్లూ సార్. క్లూ వచ్చేసి ఇది ఆడవాళ్ళకి చాలా ఇష్టం. ఉదయాన్నే దీన్ని మేడం కుంకుమానా? కుంకుమ కాదండి. పువ్వులు సార్. కాదండి. నిద్ర లేవగానే చేసే పని ఇదే ఆడవాళ్ళు. అర్థం. కాదండి. పౌడర్. ఒక్కసారి వినండి మళ్ళీ. చక్కగా పెట్టడానికి వీలవుతుంది, తీయటానికి పోతే చెరిగిపోతుంది. ఏంటబ్బా? ఇంటి ముందే క్లూ వచ్చేసి కాదంటున్నాడు. ఇంటి ముందు ఏమి వేస్తారు ఆడవాళ్ళు? ముగ్గు. కరెక్ట్ చేసి ముగ్గు. మగ్గ. గడ్డి తినదు, కుడితే తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది. ఏమిటది మాస్టర్? తాటి చెట్టా సార్? తాడి చెట్టు కరెక్ట్. అడవిలో చిన్న గనికి చాలా గదులు, గదికి ఒక్కొక్క సిపాయికి ఒక తుపాకీ. ఏమిటది మాస్టర్? ఐడియా ఉందా? గదిలో అడవిలో చిన్న గనికి చాలా గదులు ఉంటాయి, ఒక్కో గది ఉంటారు, సిపాయికి ఒక తుపాకీ కూడా ఉంటుంది. ఏమిటది? తేనె తిట్టు కరెక్ట్ ఆన్సర్. ఊరంతా కదలినా ఊరగాయ కుండ కలదు, కదిలే పనే ఉండదు. అదేంటిది అది? ఊరంతా కదిలినా గానీ ఊరగాయ కుండ కదలదు. ఏమిటది మాస్టర్? ఐడియా ఉందా? క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసా దీన్ని ఏంటంటే మనకి దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా దాన్నే ఉపయోగించేవాళ్ళు ఇదివరకు. కొబ్బరి బోండం సార్. కాదండి. మాస్టర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? దాహం తీర్చడానికి ఉపయోగపడుతుంది. నీరు. కాచుకుంటా వచ్చేసి ఉన్నాయి, ఇంకా చాలా చోట ఉపయోగిస్తున్నారు ఇప్పుడు కూడా, కానీ ప్రజెంట్ అయితే చాలా తక్కువ చోట ఉంది. మాస్టర్స్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఆన్సర్ వచ్చేసి బావిలో నీళ్ళు మనం వాడతాం కదా. మాస్టర్స్ అందరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. సాటర్డే మనది కాబట్టి అందరిది. ఓకేనా? ఈ వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. వేమన శతకం చెప్తానండి. పూజారి కన్నా నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢంబు, కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వచ్చేసి పూజా పునస్కారం కంటే బుద్ధి ప్రధానమని, మాట కంటే మనసు ప్రధానమని, కులము కంటే గుణము ప్రధానమని. ఒక మంచి మాట అండి. బంగారము కొత్తదే బాగుంటుంది, బియ్యము పాతగా ఉన్న కొద్ది బాగుగా ఉంటుంది, కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి, కానీ కష్టము తీర్చేవి కొత్త పరిచయాలు కావు, 25 ఏళ్ల స్నేహాలు. పాతుకుపోయిన బంధాలే, అందుకే కొత్త పరిచయాలు మారిపోకు, అపూర్వమైన అనుబంధాలను వదులుకోకు. ఒక చిన్న జోక్ అండి. అమ్మ ఏమైనా పెట్టవమ్మా అని భోజనం చేసి వారమైందని ఒక బిచ్చగాడు వచ్చి అడుగుతాడు అనమాట. ఒక ఇంటి ముందుకు వచ్చి ఆ ఇంటి యజమానురాలు వచ్చి వసంత అంటుంది, అయ్యగారు లేరయ్యా, నీకు వంట చేయడం వస్తే చెప్పు, నాకు వండి పెట్టి నువ్వు కాస్త తిందువు. ఆ బిచ్చగాడు ఆన్సర్ చెబుతున్నాడు. ఆ మాట చెప్పగానే, ఆ పని చేయలేకే కదమ్మా 4 ఇళ్లలో అడుక్కొని ఇంటికి తీసుకెళ్తున్నాను అని బిచ్చగాడు చెబుతాడు. థ్యాంక్ యూ మేడం, ఈ సదావకాశం నాకు కల్పించినందుకు రంగనాథ్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన టైం కేటాయించినందుకు.
మాస్టర్స్ ఒకసారి అందరూ సార్కి ధన్యవాదాలు తెలియచేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్, నెక్స్ట్ లక్ష్మీపతి సార్. ఏదైనా శ్లోకం చెప్పేది మేడం. ఓకే సార్, ఫేస్ కనిపించట్లేదు, అది మిడిల్ లో ఉంది. వీడియో కరెక్ట్ గా పెట్టుకోండి. క్రాస్ అడ్డం అయిపోయింది. ఓకే ఓకే సూపర్. ఒక్క నిమిషం. ఓకే సార్, నెక్స్ట్ ఇంకెవరు రెడీగా ఉండండి, టైం వేస్ట్ చేయొద్దు. టైం చాలా వాల్యుబుల్ అండి, మార్నింగ్ టైం అంటే ఇంకా ప్రీసియస్. ఓకే, అందరూ అడ్మిట్ చేసుకోండి 1 by 1. ఏదో ఒకటి చిన్న శ్లోకం కానీ ఇప్పుడే మీ ఎంత మీరు పుట్టినప్పటి నుంచి ఏదైనా కూడా మీకు ఇంత ఏజ్ వచ్చే వరకు ఏదైనా విన్నా చేసినా అది చేయండి. ఏదో ఒకటి చెప్పండి. కృష్ణకుమారి మేడం, కృష్ణ సార్, జయశ్రీ మేడం అందరూ అడ్మిట్ చేసుకోండి. ఓన్లీ 1 or 2 minutes అంతే, ఎక్కువ టైం ఏమి ఇవ్వం మీకు. ఓకే, నమస్తే మేడం. నమస్తే నమస్తే. మేడం. భగవద్గీతలో శ్లోకం చెప్తాం. ఓకే. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం ప్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజావచనమబ్రవీత్. అస్యైతం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం ప్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి వివిధాను విరాటస్య ద్రుపదస్య మహారథః. దృష్టకేతు చైతన్యః కాశీరాజస్య వీరవాన్ పురిజిత్ కుంతిభుజస్య శైభ్యస్య నరపుంగవః. నమస్తే మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అవకాశం వినియోగించుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంకా మాస్టర్స్ జయశ్రీ మేడం, కృష్ణ సార్, కృష్ణకుమారి మేడం, రవి సార్ కొత్తగా కనిపిస్తున్నారు, అడ్మిట్ చేసుకోండి సార్. కొత్త లావణ్య మేడం అడ్మిట్ చేసుకోండి. కొత్త లావణ్య మేడం, కృష్ణకుమారి మేడం. ఓకే, ఓకే. నేను సీతారాం ఒకటి చిన్నది వాడదాం అనుకుంటున్నా. మీరు ఎవ్వరు మాట్లాడట్లేదు, పాడట్లేదు కాబట్టి నెక్స్ట్ నా తర్వాత రెడీగా ఉండండి. ఓకే, సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రాపు పని చేయండి. సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రాపు పని చేయండి. నోట రామనామము చేత రామ సేవోయి, నోట రామనామము చేత రామ సేవోయి. నీ ఒంటరివి కావు నీతో రాముడోయి, నీ ఒంటరివి కావు నీతో రాముడోయి. మదిలో నీలా భావించి ఇంటింటా వెళ్ళండి. సీతారాం సీతారాం సీతారామనండి, నామ జపమున కొంత ప్రభు పని చేయండి. చేసిన పనులెప్పుడు వ్యర్థము కావోయి, చేసిన పనులెప్పుడు వ్యర్థము కావోయి. చేసేవాని పిలుపును ప్రభు వినునోయి, చేసేవాని పిలుపును ప్రభు వినునోయి. ఉచితముగా లభించు ముక్తిని వీడండి, ఉచితముగా లభించు ముక్తిని వీడండి.
సీతారాం సీతారాం సీతారామనండి. నామ జపమున కొంత ప్రభు పని చేయండి. రాముని కన్నను మిన్న రామ నామమోయి. రాముని కన్నను మిన్న రామనామమోయి. రామనామము మించి రామ కార్యమోయి. రామనామము మించి రామ కార్యమోయి. రామునితో నామమున రామ కార్యం చేయండి. రామునితో నామమున రామ కార్యం చేయండి. సీతారాం సీతారాం సీతారామనండి. నామ జపమున కొంత ప్రభు పని చేయండి. అంజనా సుతుండు చేసే రామ కార్యమోయి. భక్తులందు తన సాటి లేరెవరోయి. యువకులారా ఆంజనేయ నడక నడవండి. సీతారాం సీతారాం సీతారామనండి. నామ జపమున కొంత ప్రభు పని చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ సూర్యశేఖర్ సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకున్నారు కదా. ఓకే, ఇంకా సూర్యశేఖర్ సార్, జయశ్రీ మేడం, కృష్ణ సార్, కృష్ణ కుమారి మేడం, కొత్త లావణ్య మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఎవరొకరు మాట్లాడండి. సుమా మేడం, ఏదైనా ఒక పాట. లాస్ట్ 5 minutes మాత్రం. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఒక 5 minutes మెడిటేషన్ చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. ఓకే, సూర్యశేఖర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సుమా మేడం, మేడం వీడియో ఆన్ అవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం మేడం. మణిదీప వర్ణన పాడతాను నేను. ఓకే. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోపులు మహానిధు లక్షల లక్షల లావణ్యాలు లక్షల లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు 10 ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు 64 కళామ తల్లులు వరాలను సిగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు
జగత్పాలకులు సృష్టికర్తలు సురలోక మణిద్వీపానికి మహానిధులు కోటి కాంతులు కోటి సూర్యులు ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛా శక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాశులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలను సిగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు జ్ఞాన భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి కుందవనాలు సూర్యకాంతి మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు దండిని శక్తి సేనలు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందరగిరు అనంతదేవి పరిచారకులు గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్ర అనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక అన్మ్యూట్ చేసుకుని పార్టిసిపేట్ చేయొచ్చు వీడియో ఆన్ చేసుకుని ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా మన దీపవర్ణన నాకు వినిపించారు
ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటే అన్మ్యూట్ చేయండి. ఓకే, ఇంకా మాస్టర్స్ లాస్ట్ వన్, ఎవరికైనా ఒకరికి మాత్రమే అవకాశం అండి. అన్మ్యూట్ చేసుకుంటూ చేసుకోండి. కృష్ణకుమారి మేడం, సూర్యశేఖర్ సార్, జయశ్రీ మేడం, కృష్ణ సార్, కొత్త లావణ్య మేడం. ఓకే మాస్టర్స్, మనం 11 o'clock సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్.